ఇల్లమ్మ పేరు ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మనకి స్ఫూర్తిని నింపడానికి, మనలో పోరాట పటిమను పెంచడానికి. ఆనాడు తెలంగాణ యువత సమస్యల మీద పోరాటం చేసే చైతన్య పరులుగా ఉన్నారు. కానీ ఈనాడు ముఖ్యమంత్రిగా నాకు అందుతున్న సమాచారం తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు మానసిక వేదనకు గురి చేసే పరిస్థితి ఉన్నది. ఈరోజు పట్టణ ప్రాంతాలలో లేకపోతే యూనివర్సిటీలలో కాదు, చిన్న చిన్న కాలేజీల్లో, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీల్లో కూడా విద్యార్థులు గంజాయి సేవించే పరిస్థితి వచ్చింది. ఇది తెలంగాణ సమాజాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదం పొంచి ఉన్నది. ఇవాళ గంజాయి, డ్రగ్స్ తెలంగాణ సమాజాన్ని, యువతను పట్టి పీడిస్తున్నాయి. ఇవాళ సిద్ధాంతపరమైన పోరాటాలు లేకపోతే సామాజిక చైతన్యానికి సంబంధించిన ఉద్యమాలు లేకపోవడం వల్ల ఈరోజు ఈ విద్యార్థులు వ్యసనాల వైపు బానిసలు అవుతున్నారు. ఇది మనందరం, ఇక్కడున్న మేధావులందరూ ఆలోచన చేయాలి, చర్చ చేయాలి. ఈ పరిస్థితుల్లో మనందరం ఒకనాడు తెలంగాణ సమాజంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్, అర్బన్ సీలింగ్ యాక్ట్ ద్వారా జాగీర్దారులు, జమీందారులు, భూస్వాముల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములను, కొన్ని లక్షల ఎకరాల భూములను సేకరించి దళితులకు, గిరిజనులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చారు. ఆనాడు గ్రామాలలో భూమి ఉండడం ఆత్మగౌరవం, వ్యవసాయం చేయడం ఆ కుటుంబానికి గుర్తింపుగా ఉండి ఆనాడు ప్రభుత్వాలు ఇందిరమ్మ పేరు మీద అసైన్మెంట్ భూములను పేదలకు లక్షలాది ఎకరాలు పంచారు. ఆ తర్వాత పోడు భూముల పట్టాలు 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూముల పట్టాలు దళితుల, గిరిజనులకు ఇస్తే 10 లక్షల ఎకరాల భూములు ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు ఇచ్చి ఈ రోజు ఈ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు భూ యజమానులుగా ఉన్నారు అని అంటే ఆనాడు తీసుకొచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ అన్న సంగతి ఈరోజు మనందరికీ తెలుసు. ఈరోజు సొంత ఇంటి కళ. నేను ఖానాపూర్లో ఒక ఆదివాసీ బిడ్డకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన. అతనుకున్న గొప్ప ఆస్తి ఏందంటే వాళ్ళ తండ్రికి ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు. నేను అక్కడ నాగోబ జాతర దర్శించుకోవడానికి ఒక గిరిజన సాంప్రదాయానికి సంబంధించి గుడిని సందర్శించినప్పుడు చైతన్యం కలిగిన యువకుడిగా వాళ్ళందరినీ సమన్వయం చేస్తూ ఒక యువకుడు నాకు కనిపించాడు. పిలిచి పేరు అడిగినా నాకు అర్థం కాలే. తర్వాత నా పక్కన వాళ్ళకి చెప్పిన, అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకొని, చదువుకున్నాడు, చైతన్యం ఉన్నది, ఫీల్డ్ ఎన్ఆర్ఈజీఎస్ లో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు అని చెప్తే అతన్ని పికప్ చేసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఈ రోజు ఎడమ బోజు పేరు మీద శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దానికి కారణం చదువు, చైతన్యం. ఈరోజు లక్ష్మణ్ మంత్రి అయినా, కుమార్ వైస్ ఛాన్సలర్ అయినా, ప్రొఫెసర్ కాసిం గారు ప్రిన్సిపల్ గారైనా, ఈ యోగితా రాణా గారు వారి సామాజిక నేపథ్యం మీరు తెలుసుకోండి, వారు ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ ఉన్న, ఇక్కడ చాలా మంది రాణించిందంటే చదువు ఒక్కటే కారణం. ఇవాళ చదువును మనం నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు. ఈరోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా. నా దగ్గర పంచడానికి భూములు లేవు, మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది.